నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం. నింగిలోకి నిసార్ పిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. సింగపూర్ పర్యటన పూర్తి, అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు. రోజురోజుకి పెరుగుతున్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు. కోనేటి రాయుడికి బంగారు శంకు చక్రాలు భూరి విరాళం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. డ్రైనేజీ కాలువల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర మంత్రి గారు వచ్చి తీసుకున్నారా? ఇంకొక ఎంపీ గారు కూడా వచ్చి సార్ నేను కూడా వస్తాను. అదేం తీయలేదు, విజువల్ ఇప్పుడు వచ్చింది కదా, తీయలేదు. ఎవరు ఫోటోలు దిగుతున్నారు? మేము అక్కడ మీరు ఫోటోలు దిగుతాం, మేము విజువల్ తీయలేదు. వచ్చే ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడమైంది. నిన్ననే మరి ఎండి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్ సంబంధించిన డిఎంలు కానీ, ఆర్ఎంలు కానీ, డిపిటి వాళ్ళు కానీ అందరినీ పిలిపించడం, సమీక్ష చేయడం అయింది. మరి మహిళలకి గౌరవంగా, సంతోషంగా ప్రయాణించాలా, సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి బస్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి, మరుగుదొడ్లు అయితేనేమి, మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నిన్న క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటారు. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడే వల్లనే తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు. కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి పుట్టింటికలు కూడా ఈరోజు తీయడం జరిగింది. జన్మాష్టమిని పురస్కరించుకొని ఇస్కాన్ మందిరంలో విద్యార్థులకు రెండవ రోజు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. జన్మాష్టమి పురస్కరించుకొని ఇస్కాన్ సంస్థ వారు నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థులకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో మన భాష పట్ల కానీ, సంస్కృతి సాంప్రదాయాల పట్ల కానీ, మన పురాణ ఇతిహాసాల పట్ల కానీ మక్కువ ఏర్పరచుకోవడం, అంతేకాకుండా సంస్కరించడం. చిన్నపిల్ల ఈ కాలంలో ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి మన పిల్లల్ని ఎలా బాగుపరుచుకోవాలి, ఎలా మన పిల్లల్ని మనం సంస్కారవంతంగా నడుపుకోవాలి అనే విషయాన్ని ఇస్కాన్ సంస్థ ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాల నుంచి కూడా పిల్లల్ని ఈ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, వక్తృత్వ పోటీలు కావచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు,
అలాగే తెలుగులో మాట్లాడదాం కానీ ఇలాంటి కార్యక్రమాలకు ఎస్ఏ రేటింగ్ ఇటువంటి పోటీలకన్నిటికీ మా పాఠశాల నుంచి పిల్లల్ని మేము పంపుతున్నాం. ఈరోజు కూడా తెలుగులో మాట్లాడదాం అనే కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మా పాఠశాల విద్యార్థులు అందులో పాల్గొంటున్నారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అణచివేయాలని ప్రయత్నిస్తుందని, ఎంతమంది పోలీసులతో అణచివేయాలని చూసినా తాము భయపడే ప్రసక్తి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతను మరింత ఏర్పాటు చేయాలని, భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటనపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేస్తుందని, జగన్కి భద్రత పెంచాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న పోరాటాలను అణచివేసేందుకు రాష్ట్ర సర్కార్ ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పట్ల గళమెత్తినప్పుడు ఆ గళంలో భాగమై వారి గొంతును కూడా వినిపించడం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. వీటన్నిటినీ కూడా భరించలేనటువంటి ప్రభుత్వం ఆయన పర్యటనలను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి బంగారుపాలెం మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మద్దతు ధర సమస్యపై ఆయన పర్యటించినప్పుడు ఆయన భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. ఎక్కడ చూసినా ఆంక్షలు. పోలీసులు కేవలం ప్రభుత్వ పెద్దలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి నాయకుడి భద్రత గురించి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. బాలల, మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని చైల్డ్ హెల్ప్ లైన్ నిర్వాహకులు బాలాజీ పిలుపునిచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఎవరైనా పిల్లలను అపహరించి అనుమానాస్పదంగా కనబడితే తక్షణమే వారిని గమనించి 100కి లేదా హెల్ప్ లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్కు అనునిత్యం వేలాది మంది రైలు మార్గాన స్టేషన్కు విచ్చేస్తుంటారని, అయితే కొద్దిమంది దుండగులు పిల్లలను అపహరించేందుకు ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల పట్ల బాధ్యత వహించాలని కోరారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసపూరిత మాటలతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే తక్షణమే జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ మానవ అక్రమ రవాణాపై అవగాహన పోస్టర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రైల్వే అధికారులు మరియు క్లీనింగ్ స్టాఫ్ మరి ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కడ కూడా మా పిల్లల అక్రమ రవాణాకు గురి కాకోకుండా చూడాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు అత్యంత ఈజీగా అక్రమ రవాణాకు గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన కలిగి ఎక్కడ కూడా ట్రైన్లో కానీ ఎక్కడ కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కాల్ చేయాలని కోరుచున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 20,40,000 రూపాయలను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో తెలియజేశారు. మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం. అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం, ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి మా ఎస్డిపిఓ పుత్తూరు, తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్, మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్ఐ కేబీబీ పురం, ఎస్ఐ పిచ్చటూర్ అందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం. దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా నలుగురిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే 9 కేసులు. ఇప్పుడు నవాబ్పేట కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన 8 కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర మనం
దరిదాపు 190 గ్రాముల బంగారం, అట్లాగే 2.43 కేజీల వెండి, మొత్తం 3 పల్సర్ బైక్స్, అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది. దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దరిదాపు 20,40,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు నిలవకుండా ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. 31వ వార్డులోని బొమ్మగుంట తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండడం వలన దోమలు వ్యాపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టి దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బొమ్మగుంటలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టి త్రాగునీరు సరైన సమయంలో పంపిణీ చేయాలన్నారు. కమిషనర్ వెంట 31వ వార్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీసీపీ ఖాన్, ఏసీపీ బాలాజీ, డీఈలు మధు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు నెరవేర్చుతున్నట్లు తెలుగుదేశం పార్టీ తవనంపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని పలు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రజలతో మమేకమై నిర్వహించారు. మండలంలో నారసింహానపల్లి, కొత్త గొల్లపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంగ నరసింహానపల్లెలో పలువురు ప్రజలు తమకు ఇంటి స్థలాలు, గోకులం షెడ్లు కావాలని మోహన్ నాయుడుకు విన్నవించారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు అన్ని రంగాలలో నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నందున గ్రామాలలో రైతులు, కూలీలు సంతోషంగా ఉన్నారన్నారు. మీ అవసరాలను గుర్తించి ప్రజలకు ఏది అవసరమో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి పూర్తి చేస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాగంబర నాయుడు, దామోదర్ యాదవ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తమకు సహకరించాలని చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య కోరారు. రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ స్టేషన్ పరిధిలో బాల్య వివాహాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కొందరు యువతులను మోసగించి వారిచే వెట్టి చాకిరీ చేయించుకోవడం, అవయవాలను విక్రయించడం, వ్యభిచార కోపాలకు విక్రయించడం జరుగుతోందన్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తమకు సహకరించాలని కోరారు. జిల్లా సహాయ కార్మికాధికారి రాజయ్య మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లలో పిల్లల సంరక్షణ విభాగాలు ఉంటాయని, ఆ విభాగాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలు, యువతుల విక్రయాలు, బాల కార్మిక వ్యవస్థపై 1098 నెంబర్కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ రైల్వే రక్షక దళం అధికారి జగదీష్ మాట్లాడుతూ కొంతమంది యుక్త వయసు యువతులు, పెళ్లైన మహిళలు మోసగాళ్లు విసిరే ఉచ్చులో పడి ఇబ్బందుల పాలవుతున్నారని, అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి తమ స్టేషన్లోని 139 నెంబర్కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారి శివ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలను అడ్డుకోవడం, మానవ అక్రమ రవాణాని ఎదుర్కోవడం వంటి అంశాలపై తమ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అనంతరం రియల్ సంస్థ జిల్లా అధ్యక్షులు రామారావుతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ప్రసంగించారు. ఈ క్రమంలోనే మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై రియల్ సంస్థ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రియల్ సంస్థ ప్రతినిధులు హరీష, అకీజా బేగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాధారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళలను లక్షాధికారులు చేసే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. బుధవారం చిత్తూరు డిఆర్డీఏ శిక్షణా కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు వివిధ ఉపాధి కార్యక్రమాలపై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం వివరించారు.
తొలుత మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించడం, అలాగే 0 వడ్డీ పథకం ద్వారా మహిళలకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక అభివృద్ధి చేపట్టడం జరిగింది. ప్రస్తుతం 3 ఉచిత సిలిండర్లను ఇవ్వడం, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటివి నారా చంద్రబాబు నాయుడుకు మహిళల పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో వారిలో ఆర్థిక స్వావలంబన పెంచేందుకు డిఆర్డీఏ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయంతో పాటు రోజు వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్న శ్రీవారికి ఆభరణాలు, ఆస్తులు సొంతమవుతున్నాయి. ఆపద మొక్కుల వాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయం పెరుగుతోంది. హుండీలో సమర్పించే కానుకలు, విరాళాలు వెంకన్నకు కొండంత ఆస్తిగా మార్చుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించే భక్తులు సమర్పించే కానుకలు ఇప్పుడు వెలకట్టలేనివిగా ఉంటున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్న కానుకలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు శ్రీవారికి 2.4 కోట్ల రూపాయల విలువ గల బంగారు శంకు చక్రాల విరాళం అందింది. సుమారు 2.4 కోట్ల రూపాయల విలువ గల బంగారు శంకు చక్రాలను చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సమర్పించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంకు చక్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంకు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదవుతోంది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 77,044 మంది భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి ఒకరోజు హుండీ ఆదాయం 5.44 కోట్ల రూపాయలకు చేరింది. ఈ నెలలో తొలిసారిగా ఒకరోజుకి 5.44 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో 4 సార్లు ఒక రోజులో 5 కోట్ల రూపాయలకు పైగా హుండీ కానుకల ద్వారా ఆదాయం టీటీడీకి లభించింది. ఏప్రిల్ 1, మే 26, జూన్ 30, జూలై 28న ఈ 4 రోజుల్లో 5 కోట్ల రూపాయలు దాటడంతో వెంకన్న హుండీ ఆదాయం అంతంతకు పెరుగుతోంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో నిరుపేద విద్యార్థినులు కాలేజ్ సీట్ అడ్మిషన్ పొంది హాస్టల్ వసతి లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాపూరి ప్రసాద్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంను కలిసి వినతి పత్రం అందజేసి ప్రస్తుత విద్యా సంవత్సరానికి హాస్టల్ సీట్లను పెంచి కాలేజీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత విద్యను అభ్యసించాలని వచ్చేటువంటి విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ విద్యా సంస్థలకు ఉందని అన్నారు. మహిళలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే వరలక్ష్మి వ్రతం పండుగ మరో వారం రోజుల్లో రానుంది. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి ప్రతిమను ఇంట్లో ఉంచి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాల కాలంగా గాంధీ రోడ్డులో పూజా సామాగ్రి విక్రయించే షాపుల వారు మహిళల కోసం అందమైన, ఆకర్షణీయమైన లక్ష్మీదేవి ప్రతిమలను విక్రయించడం పరిపాటిగా మారింది. గత ఎంతో కాలంగా లక్ష్మీదేవి ప్రతిమలను విక్రయించే వారి నోట పండుగ మాట విందాం. నా పేరు దుర్గాప్రసాద్ టంకాయల. మంది ఎస్ఎం పూజా సామాగ్రి, గాంధీ రోడ్, తిరుపతి అండి. మంది దాదాపు 40 సంవత్సరాలుగా ఈ షాపు ఉంది. మనకు పూజా సామాగ్రి షాపు. మన దగ్గర వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని పూజా ఐటమ్స్ లభిస్తాయి. ఇక్కడ అమ్మవారి ఫేసు, కాళ్ళు, చేతులు, స్టాండు, ఆర్చు వగైరాలు అన్ని చాలా ఉంది మన దగ్గర. తప్పకుండా మీరు రండి. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి విజయవంతమైన ఇస్రో ఇప్పుడు GSLV F-16 రాకెట్ను రోదసిలోకి పంపింది. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు ప్రయోగ ఏర్పాట్లు చేశారు. నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం.
ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, సార్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్సును భూమికి పంపించనుంది. అంతరిక్షం నుంచి భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది నిసార్ ఉపగ్రహం. నిసార్ ఉపగ్రహం బరువు 2392 కేజీలు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు పర్వతాలు అన్నింటినీ నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్ రాడార్లను శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 12,525 కోట్ల రూపాయలు. నిసార్ ఉపగ్రహాన్ని 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత పని ప్రారంభిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఫోటోలను తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. నిసార్ ఉపగ్రహం ప్రాంతాల వారీగా భూమిని పరిశీలన చేస్తోంది. ఒకసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని పరిశీలిస్తోంది. దాని చిత్రాల స్పష్టత 10 మీటర్లుగా ఉంది. 97 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తోంది. ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదలను నిసార్ పరిశీలించగలదు. అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులను కూడా పరిశీలిస్తోంది. తుఫాన్లు, సునామీలు, వరదలు, కారుచిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయ చర్యలకు సహాయపడుతోంది. నిర్దిష్ట ప్రాంతంలో నేల 1 అంగుళం కూలినా గుర్తించగలదు. వంతెనలు, డ్యాంలలో లోపాలను పసిగడుతోంది. అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల పెరుగుదల, నేలలో తేమ పరిశీలన ద్వారా ఉపరితల జలాలు, చిత్తడి నేలల్లో మార్పులను ఈ నిసార్ ఉపగ్రహం పసిగడుతోంది. నీటి వనరుల నిర్వహణకు ఈ ఉపగ్రహం దోహదపడుతోంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తోంది. సింగపూర్లోని తెలుగు ప్రజల ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ పర్యటన ముగించుకొని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు. అంతకుముందు ఆయన బస చేసిన హోటల్కు సింగపూర్లోని తెలుగు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సింగపూర్లోని ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు స్థానిక అధికారులతో పాటు తెలుగు ప్రజలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో జై సిబిఎన్ అంటూ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగపూర్ నుంచి బుధవారం రాత్రి 10:30 హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 11:30 సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. 4 రోజుల పాటు 26 సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025కు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి ఛాంపియన్స్ హాజరై వారి ప్రతిభను చాటుతున్నారు. నా పేరు ఫరియా షిరిన్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 2 days నుంచి ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. రేపు లాస్ట్ డే. సో ఇక్కడ అంతా మేనేజ్మెంట్, రెఫరీస్, అంపైర్స్ అందరూ బాగా సపోర్టింగ్గా ఉన్నారు. స్టేట్స్లో కూడా వెళ్ళి చాలా నేషనల్స్ ఆడాను. 17 స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యి మెయిన్ నేషనల్స్ కూడా ఆడాను. ఒడిస్సాలో అండర్ 19 కూడా ఆడాను. ఇప్పుడు సీనియర్స్లో వచ్చా. సో 2-3 టోర్నమెంట్స్ ఆడాను రీసెంట్గా. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శనం నిర్వహించనుంది. 1/8/2025 నుండి 15/8/2025 వరకు ఈ నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాలలో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు: ప్రస్తుత విధానం వలన సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పట్టేది. వారి సౌకర్యార్థమై ఏ రోజుకు ఆ రోజు టికెట్ జారీ, దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు టీటీడీ అమలు చేయనుంది. తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత టికెట్ల జారీ. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద అదే రోజు సాయంత్రం 4:30 రిపోర్టింగ్ సమయం. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు జారీ. యథావిధిగా తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి.
నవంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి టికెట్లను ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి. భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకొని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరుకోవాలని మనవి. ఈ నూతన విధానంతో భక్తులు శీఘ్రంగా అనగా వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటుని గ్రహించగలరు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోలు లోకనాథం వెంకటయ్య, ట్రాన్స్పోర్ట్ మరియు ఐటీ జీఎం శేషారెడ్డి, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో పలు డివిజన్లలో భూమన అభినయ్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు మీడియాతో మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ, పుట్టినరోజు శుభకార్యాల పేరుతో ధనాన్ని వృధా చేయకుండా చిన్న పిల్లలకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, పాఠశాలలో కేక్ను కట్ చేసి వారి మధ్యన భూమన అభినయ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తమకు సంతృప్తినిచ్చిందని అన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మాస్టర్ ప్లాన్ రోడ్లతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు అభినయ్ అని అన్నారు. అంతకుముందు పద్మావతిపురంలోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,220 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,252 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,17,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 120 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రష్యాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం. నింగిలోకి నిసార్, పిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. సింగపూర్ పర్యటన పూర్తి, అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు. రోజురోజుకి పెరుగుతున్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు. కోనేటి రాయుడికి బంగారు శంకు చక్రాలు భూరి విరాళం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. డ్రైనేజీ కాలువల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.